ఒకరికి ఏ కూర అంటే ఇష్టం, ఏ బట్టలంటే ఇష్టం, ఏ కలర్ అంటే ఇష్టం, ఎలాంటి చెప్పులంటే ఇష్టం, ఏ ప్రదేశం అంటే ఇష్టం అని ఒకరి గురించి మనకు తెలిసినప్పుడే ఆ వ్యక్తికి మనం అర్థం చేసుకోగలం. అతని గురించి మనకు తెలియకపోతే మనం ఎలా అర్థం చేసుకోగలం? యేసయ్య గురించి చాలామంది తెలియకనే ఆయనను అపార్థం చేసుకుంటున్నారు. ఆయన నుండి తొలగిపోతున్నారు. లలిత్ కుమార్ గాని, కరుణాకర్ సుగుణ కానీ, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారి కొంతమంది క్రైస్తవ్యం నుండి వేరైపోయిన కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు ఆ క్రైస్తవ్యం నుండి వేరైపోయిన వారందరూ కూడా క్రైస్తవ్యం మీద కానీ, దేవుని బిడ్డల మీద కానీ, లేకుంటే పాస్టర్ల మీద కానీ చాలా ఘోరాతి ఘోరమైన పదజాలంని వాడుతూ ఉన్నారు. చాలా భయంకరంగా తిడుతూ ఉన్నారు, అవమానపరుస్తున్నారు. వాళ్ళు ఎందుకోసం ఆ విధంగా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎందుకు దేవుణ్ణి వదిలేశారు, క్రైస్తవ్యం వదిలేశారంటే వారికి క్రైస్తవ్యం మీద ఒక స్పష్టత లేదు, దేవుని మీద ఒక స్పష్టత లేదు, యేసుక్రీస్తు గురించిన విషయం వారికి ఎటువంటి అవగాహన లేకపోవటం వల్లనే వారు ఆ పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న క్రైస్తవ్యం నమ్ముకున్నాం కదా, ప్రార్థనకి వెళ్తున్నాం కదా, ఇక అంతవరకే అనేటటువంటి పరిస్థితి లేకుండా చర్చికి వెళ్తున్న ప్రతి ఒక్కడు కూడా వాక్యం నేర్చుకోవాలి, ఆ వాక్యాన్ని నెమరు వేసుకోవాలి, వినాలి, నెమరు వేసుకోవాలి, వాక్యాన్ని గుర్తు పెట్టుకోవాలి, యేసుక్రీస్తు కొరకను ఒక స్పష్టత కలిగి ఉండాలి. ఎందుకు అంటే పౌలు ఒక మాట రాస్తాడు కొలస్సీయులకు రాసిన పత్రికలో, దేవుని మర్మమైన క్రీస్తు యేసు కొరకైన స్పష్టత కలిగి ఉన్న వారై ఉండాలి అంటాడు అక్కడ. అందుకే కదా పౌలు అంటాడు, నా నేను గురి లేని వాని లేను అంటాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటాడు. అందుకే పెళ్లి చేసుకోకుండా చాలా శ్రేష్టమైన సేవ చేశాడు. జైలుకి వెళ్ళాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, రాళ్ళ దెబ్బలు తిన్నాడు, పిడిగుద్దులు తిన్నాడు, ఎన్నో రోజులు ఆకలి దప్పులను అనుభవించాడు, దిగంబరిగా బ్రతికాడు, చలికి తట్టుకున్నాడు, ఎండకి తట్టుకున్నాడు, ఎన్నో తిప్పలు పడ్డాడు. ఎందుకోసం అంటే అతను ఒక స్పష్టత కలిగి ఉన్నాడు. అందుకే అంటాడు, ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటే అతను ఎటువంటి స్పష్టత కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి దేవుని బిడ్డ కూడా దేవుని కొరకైన ఒక స్పష్టత తెలుసుకొని ఉండాలి, స్పష్టత ఉండాలి. తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? యేసుక్రీస్తు కొరకు తెలియాలంటే హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుందా, లేకుంటే అమెరికా వెళ్తే తెలుస్తుందా? దేవుని సన్నిధికి వెళ్తే యేసుక్రీస్తు కొరకు తెలుస్తుంది. తెలుసుకోవడం, వినటం, నేర్చుకోవటం, వాక్యం అవగాహన చేసుకోవటం, గుర్తుపెట్టుకొని ఉండటం, తద్వారా విశ్వాసాన్ని మీరు కాపాడుకోగలరు.